శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు అధికారులు. టన్నెల్ బోర్ మిషన్ బురదలో చిక్కుకుపోయింది. 3 మీటర్ల వరకు సిమెంట్ సెగ్మెంట్స్ కూలిపోయాయి. టన్నెల్లో చిక్కుకుపోయిన వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా చెప్తున్నారు అధికారులు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు జరుగుతూ ఉండగా రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు అధికారులు. ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది కార్మికులు సొరంగంలోనే ఉండిపోయారు. 22 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్. కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి వెళ్తున్నారని ఎన్టీవీతో చెప్పారు. చాలా ప్రాథమిక సమాచారమే ఉంది. యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అది ఏందో ఏం జరిగిందో దానికి ఏ విధంగా రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయాలో వాడికి పోయినాక తెలుస్తుంది. అంటే అసలు ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు జరిగింది కూడా ఇంకా తెలియదు విషయము. ఇంకా ఇప్పుడు 2 hours బ్యాకే జరిగింది. ఇప్పుడు ఆడికి రీచ్ అవుతున్నాం. ఆడ రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేసి ఆ తర్వాత అన్ని విషయాలు మీతో మాట్లాడతాం. ఎంతమంది బాధితులు ఏమన్నా? ఇంకా ఇప్పటికేం తెలియదు. ఎస్ఎల్బీసీలో అసలు ఏం జరిగింది సార్? సరే, ఇంకా చాలా ప్రాథమిక సమాచారమే ఉంది. యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అది ఏందో ఏం జరిగిందో దానికి ఏ విధంగా రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయాలో వాడికి పోయినాక తెలుస్తుంది. అంటే అసలు ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు జరిగింది కూడా ఇంకా తెలియదు విషయము. ఇంకా ఇప్పుడు 2 hours బ్యాకే జరిగింది. ఇప్పుడు ఆడికి రీచ్ అవుతున్నాం. ఆడ రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేసి ఆ తర్వాత అన్ని విషయాలు మీతో మాట్లాడతాం. ఎంతమంది బాధితులు ఏమన్నా? ఇంకా ఇప్పటికేం తెలియదు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పాషా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పాషా, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. స్వాతి, నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలం లెఫ్ట్ ఎడమగట్టుకు సంబంధించి సొరంగం పనుల్లో ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఇందులో దాదాపు 42 మంది చిక్కుకున్నట్టుగా అధికారులు డ్యూటీ చాట్ ని పట్టి ఉదయం గుర్తించారు. ఇందులో దాదాపు 32 మంది బయటకు వచ్చారు. 10 మంది చిక్కుకున్నట్టుగా నిర్ధారణకు వచ్చి సహాయక చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే టన్నెల్ లోపల విద్యుత్ ని పునరుద్ధరించడంతో పాటు 4 సిబ్బందిని ప్రత్యేకంగా లోపలికి పంపించినటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం టన్నెల్ వద్ద కనిపిస్తా ఉంది. మొత్తం శ్రీశైలం నుంచి నల్గొండ వరకు, నల్గొండకి నీటి ఇవ్వడానికి 44 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు కొనసాగుతున్నాయి. నల్గొండ నుంచి 20 కిలోమీటర్ల మేర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపు 13 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. 14 కిలోమీటర్ మైలు వరకు ప్రస్తుతం పనులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ పనులన్నీ కూడా 7 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు ఈ పనులన్నీ నిలిచిపోయాయి. అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికుల్ని తీసుకొచ్చి జేపీ కంపెనీ ఈ పనులు నిర్వహిస్తోంది. ఈ డ్యూటీ చార్ట్ కి సంబంధించి ఉదయం 42 మంది లోపల టన్నెల్ పనులు నిర్వహించేందుకు లోపలికి వెళ్లినట్టుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇందులో 32 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. 10 మంది గాయాల పాలయ్యారు. కొంతమందిని ఇప్పటికే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్ ని పంపిస్తున్నాము. లోపల ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉన్నా వెంటనే తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్నటువంటి టన్నెల్ పనుల్లో మట్టి పొరలు కూలుతున్నాయి, నీటి చెమ్మ వస్తుంది. ఈ కారణంగానే పూర్తిగా బురదంతా కూడా కింద పడిపోవటము, బురదలో టన్నెల్ బోయింగ్ మిషన్ మొత్తం పూర్తిగా మునిగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల మేర సొరంగం అంతా కూడా కూలినట్టుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకొని వెంటనే 2 మంత్రులని అక్కడికి వెళ్లాలని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కూడా హుటాహుటిన హెలికాప్టర్ లో ఘటనా స్థలానికి బయలుదేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపలికి వెళ్లినటువంటి 4 వ్యక్తులు రెస్క్యూ టీమ్ గా ఏర్పాటు చేసి లోపలికి పంపించారు. వారు బయటకు వస్తే గానీ లోపల పరిస్థితి ఎలా ఉందనే అంశాన్ని క్షుణ్ణంగా చెప్పలేము. దీనిపై ఇప్పటికే మా అంచనాలైతే
కరెక్టే ఉన్నాయి. మొత్తం ఉదయం వెళ్ళినటువంటి డ్యూటీ చార్ట్ కానివ్వండి, బయటకు వచ్చిన వారు కానివ్వండి, చికిత్స పొందుతున్నటువంటి వారు ఈ లెక్కల ప్రకారము ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి ఒక అంచనాకైతే వస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం వచ్చిన తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాన్ని బట్టి వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి లోపల ఏం జరిగి ఉంటుంది, మెత్తగా ఉన్నటువంటి మట్టి పొరలు కూలిపోయాయా, లేక నీటి చెమ్మ రావడం వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందా, ఈ బోయింగ్ మిషన్ తోటి ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి సిమెంట్ కోటింగ్ అంతా కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా కూలిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా పైన ఉన్నటువంటి మట్టి మెత్తగా ఉండటము, అది జారిపోవడం వల్లనే ఈ విధంగా జరిగి ఉంటుందని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు అంచనాకు వస్తున్నారు. మరి కాసేపట్లో లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం బృందం ఒక సమాచారం ఇస్తే తప్ప స్పష్టంగా చెప్పలేమని చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే 2 మంత్రులు కూడా హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. స్వాతి, పాషా, ఏఈ శశికుమార్ కి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన హాస్పిటల్ కు తరలించినట్లు కూడా తెలుస్తోంది. స్వాతి, అయితే ఉదయం వెళ్ళినటువంటి డ్యూటీ చాట్ లో ఉన్నటువంటి కార్మికులతో పాటు కొంతమంది లోపల పనిచేయించేందుకు ఇంజనీర్లు, అధికారులు కూడా లోపలికి వెళ్తారు. ఈ క్రమంలో లోపలికి మార్నింగ్ ఎవరు వెళ్లారనే దానిపై ఆరాధిసే క్రమంలో ఒక అధికారి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఆయనపై మట్టి కుప్పలు పడటంతో ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ కార్మికులే కాదు, కార్మికులతో పాటు ఇంజనీర్ల బృందం కూడా లోపల ఉండి పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటుంది. అంటే నిన్నటి వరకు 13 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 14వ కిలోమీటర్ కి సంబంధించి టన్నెల్ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇటువైపు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కంప్లీట్ గా ఇటువైపు మట్టి మెత్తగా ఉంటుంది. దాంతో పాటు పైనుంచి ఎగువ నుంచి నీటి చెమ్మ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలోనే ఇప్పటికే సిమెంట్ కోటింగ్ లోపల టన్నెల్ కి ఇచ్చారు. ఆ సిమెంట్ కోటింగ్ కూడా పూర్తిగా కూలిపోవటము, తర్వాత డ్రిల్ మిషన్ తోటి పెట్టినప్పుడు ఆ డ్రిల్ గట్టిగా పట్టు సాధించకపోవడం వంటి కారణాలు కూడా ఈ ఘటనకి కారణమై ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనాకు వస్తున్నారు. అయితే ఇప్పటికే 7గురిని జెన్కో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అందులో కొంతమంది కార్మికులతో పాటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే లోపల ఇంకా 5-6 మంది ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెస్క్యూ బృందాలు, అంటే 4గురితోటి ఒక రెస్క్యూ బృందాన్ని ఏర్పాటు చేసి లోపలికి పంపించారు. విద్యుత్ ని కూడా పునరుద్ధరించారు. అంటే ఘటన జరిగిన తర్వాత విద్యుత్ అంతా కూడా మొత్తం పవర్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే లోపల కరెంటు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో లోపల ఏం జరిగిందనేది బయటకు తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యుత్ ని పునరుద్ధరించాము. రెస్క్యూ టీం వెళ్ళింది. రెస్క్యూ టీం కి వాకీ టాకీలు కూడా ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు లోపల నుంచి సమాచారం ఇస్తే లోపల ఇంకా ఏం జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్వాతి, రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు ఎస్ఎల్బీసీ రూపకల్పన జరిగింది. 1978 నుంచి పోరాటం చేస్తే 2005లో పనులు మొదలయ్యాయి. 2009లోనే ప్రాజెక్టు పూర్తి కావాల్సిండగా ఆలస్యమైంది. 5 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యే పనులు ప్రారంభించారు. 2005లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. 1925 కోట్లతో సుమారు 5 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా ఎస్ఎల్బీసీని రూపొందించారు. మొత్తం టన్నెల్ 43.93 కిలోమీటర్లు రూపొందించాల్సి ఉండగా ప్రస్తుతం 33.4 కిలోమీటర్ల మేర టన్నెల్ను పూర్తి చేశారు.